గద్వాల్, ఐజా, వడ్డేపల్లి, అల్లంపూర్ మున్సిపాలిటీ ఎన్నికల కోసం గోనుపాడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కౌంటింగ్ సెంటర్లు భద్రతా సమీక్షను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కలెక్టర్ సంతోష్తో కలిసి నిర్వహించారు. 189 పోలింగ్ కేంద్రాల్లో 105 సమస్యాత్మక కేంద్రాలకు 375 మంది పోలీస్ సిబ్బంది, రూట్, స్ట్రైకింగ్ ఫోర్సులు, క్యూఆర్టీ బృందాలు నియమించారు. ప్రతి కేంద్రం, సెక్టార్, రూట్ భద్రతకు ప్రత్యేక బాధ్యతలు విధించారు. అధికారులు ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా, ఓటర్ల భద్రతను అద్దంలా చూసేలా ఆదేశాలు ఇచ్చారు. లాస్ట్ ఎలక్షన్స్ కి సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ ఎలక్షన్లో మనకి కౌంటింగ్ కూడా ఎలక్షన్ అయిపోయిన ఆఫ్టర్నూన్ తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అయింది. బట్ ఈ ఎలక్షన్స్లో అట్లా ఉండదు. మనకి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు ఎలక్షనే ఉంటుంది. సో 5 o'clock తర్వాత మీరు ఒక్కసారిగా మీ దగ్గర ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లో ఎక్కడైతే ఎంట్రీ ఉందో ఆ యాక్సెస్ని మీరు కంట్రోల్లోకి తీసుకొని ఆ 5 o'clock టయానికి మీకు ఎవరెవరైతే ఎలక్షన్ సెంటర్లోకి ఎంటర్ అయ్యారో వాళ్ళతో క్లారిటీ ఉంది. కరెక్ట్గా 7 o'clock పోలింగ్ స్టార్ట్ అయ్యేటట్లు చూడాలి. అదేవిధంగా ఈవినింగ్ 5 o'clock ప్రాపర్గా గేట్స్ అవి క్లోజ్ చేసుకొని 5 o'clock టయానికి మీ దగ్గరికి ఎవరెవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళని మాత్రమే ఓటింగ్ చేసేటట్లు చూడాలి. నెక్స్ట్ ఈ క్రమంలో మీరు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎవరు కూడా కెమెరాస్ లోపలికి తీసుకెళ్ళకూడదు, అంటే సెల్ ఫోన్స్ క్యారీ చేయకూడదు, వాటర్ బాటిల్స్ క్యారీ చేయకూడదు. నెక్స్ట్ ఎవరైనా సీనియర్ పొలిటీషియన్స్ అంటే మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ వస్తే వాళ్ళు పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళి పోలింగ్ జరిగేటటువంటి సభలను చూసే అవకాశం ఉంది. కానీ వాళ్ళతో పాటు వచ్చినటువంటి స్టాఫ్ ఎవరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, గన్మెన్స్ కానీ వీళ్ళు. సో వెపన్స్ ధరించి గన్మెన్స్ ఎవరు కూడా పోలింగ్ స్టేషన్ లోపలికి వెళ్ళకూడదు, మీరు కూడా వెళ్ళకూడదు. సో మీకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పోలింగ్ స్టేషన్లో మీకు ఎంతమంది ఓటర్స్ ఉన్నారు ఇవన్నీ కూడా మీ రెస్పెక్టివ్ ఎస్ఐస్ వచ్చి మీకు బ్రీఫ్ చేయడం జరుగుతుంది. ఎవరు